కార్తీక మాసంలో స్నానం, దానం, దీపారాధన ప్రాముఖ్యత ఏంటి? పాపులు, అహంకారులు, దుర్మార్గులు కూడా మోక్షం పొందే మార్గం ఉందా? అలాంటి మహిమను జనకునికి వశిష్ఠ మహర్షి ఏ కథ ద్వారా వివరించాడు? బ్రహ్మరాక్షసులు ఎవరు? వారు విముక్తి పొందిన విధానమేంటో తెలిపే కార్తీక మాసంలో భాగంగా వేటు న్యూస్ అనగనగా అందిస్తున్న 3వ అధ్యాయంలోని నేటి కథనమే కార్తీక మాస మాహాత్మ్యం, తత్వనిష్ఠుని కరుణతో బ్రహ్మరాక్షసులకు మోక్షం. సౌనకాది ఋషులకు వారి అభ్యర్థన మేరకు వేదవ్యాస మహర్షి శిష్యుడైన సూత మహాముని కలికల్మష నాశకము, కైవల్యదాయకము అయిన స్కాంద పురాణంలోని వశిష్ఠ ప్రోక్తమైన కార్తీక మహాపురాణాన్ని చెబుతారు. అనగనగా పూర్వం సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగానికి అవసరమైన ద్రవ్యాల కోసమని వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళతాడు. జనకునిచే మర్యాదలందుకున్న వశిష్ఠునితో జనకుడు, బ్రహ్మర్షి, ఈ కార్తీక మాసం గురించి నీవు చెప్పిన ప్రతి మాట నా హృదయాన్ని తాకుతోంది. కాని నిజంగా స్నానం, దానం, దీపారాధనంతో మోక్షం లభిస్తుందా అనగానే, రాజా, నీ సందేహం సహజం. ఈ మాసంలో చేసిన చిన్న పుణ్యకార్యం కూడా అక్షయ ఫలాన్నిస్తుంది. విరమించినవాడు 100 జన్మలు సునకయోనిలో పుడతాడు. పౌర్ణమ్యాం కార్తికే మాసి స్నానాందీస్తు నాచరన్ కోటి జన్మసు చండాలయోనో సంజాయతో నృప క్రమాజ్యోనౌ సముచ్చన్యో భవతి బ్రహ్మరాక్షసః అత్రైవోదాహరంతి మమితిహాసం పురాతనం. కార్తీక పౌర్ణమి నాడు స్నాన, దాన, జపోపవాసాలలో ఏ ఒక్కటి కూడా ఆచరించని వాళ్లు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి తుదకు బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. భయానకం గురువర్య. ఇంతటి ఫలప్రదమైన అంశానికి నిదర్శనం ఏదైనా ఉందా అనగానే వశిష్ఠుడు, ఉంది రాజా, ఒక పురాతన గాథను విను. తత్వనిష్ఠుడు అనే బ్రాహ్మణుడు ఆంధ్రదేశంలో ఉండేవాడు. జ్ఞాననిధి, దయామూర్తి, తీర్థయాత్రా ప్రియుడు అతడు. ఒకసారి గోదావరి తీరాన చేరగా అక్కడ మర్రి చెట్టు మీద 3 భయంకర బ్రహ్మరాక్షసులు కనిపిస్తారు. వారు కారునలుపు కాయఛాయ గలవాళ్లు, ఎండిన డొక్కలు, ఎర్రని నేత్రములు, గడ్డములు కలవాళ్లు, గుచ్చబడిన ఇనుపతీగలకు మల్లే మిక్కిలి నిక్కి ఉన్న తల వెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులు, కపాలాలు ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న 3 బ్రహ్మరాక్షసులను చూస్తాడు ఆ బ్రాహ్మణుడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు నలువైపులా కూడా 12 మైళ్ల దూరంలో ఎక్కడా ప్రాణి సంచారం ఉండేది కాదు. అటువంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుంచే చూసిన తత్వనిష్ఠుడు భయపడిపోతాడు. దానితో పాటు ఆ రాక్షసులు కూడా తనను చూస్తూ ఉండడంతో మరింత భయపడిపోతాడు. శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరిస్తాడు. త్రాహి దేవేశ లోకేశ, త్రాహి నారాయణ వ్యయ సమస్త భయ విద్వంసిన్, త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ తత్వోహం జగదీశ్వర. అంటే దేవతలకు, లోకాలకు కూడా యజమాని అయిన వాడా నారాయణ, అవ్యయ, నన్ను కాపాడు, అన్ని రకాల భయాలను అంతం చేసేవాడా, నిన్నే శరణు కోరుతున్నా, నన్ను రక్షించు, ఓ జగదీశ్వర, నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగనివాడను, నన్ను కాపాడు, నన్ను రక్షించు తండ్రి అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడ నుంచి పారిపోతాడు. ఆ విప్రుణ్ణి పట్టి చంపాలనే ఆ రాక్షస త్రయం అంటే 3 రాక్షసులు వెనుకనే పరిగెత్తుతారు. కాని ఆ బ్రహ్మరాక్షసులు ఆ విప్రునికి చేరువవుతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు కంటపడడం వలన, తెరపి లేకుండా అతనిచే స్మరించబడుతూ ఉన్న హరినామం చెవులబడుట వల్ల వెంటనే వారికి జ్ఞానోదయమవుతుంది. దీంతో ఆ బ్రహ్మరాక్షసులు 3 ఎదురుగా చేరుకొని దండ ప్రణామాలు అర్పిస్తారు. అతనికి తన వలన కీడు కలగబోదని నమ్మబలుకుతారు. ఓ విప్రోత్తమ, నీ దర్శనంతో మా పాపాలు నశించిపోయాయి అని నమస్కరించి వినయంతో కుదుటపడతారు. అప్పుడు తత్వనిష్ఠుడు, మీరు ఎవరు? చెయ్యరాని పనులు ఏవి చేయడం వలన ఇలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్ధిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలు ఏమిటి? నాకు వివరంగా చెప్పండి అనగానే, ఓ విప్రోత్తమ, నేను ద్రావిడుడను. గత జన్మలలో నేను బ్రాహ్మణుడై కూడా దోషకార్యాలను చేశాను. బ్రాహ్మణ ధనాన్ని అపహరించాను. అందుకే నరకానికి వెళ్ళి ఇప్పుడు రాక్షసుడిగా మారాను. నాకు విముక్తి మార్గం చెప్పండి అని
మొదటి రాక్షసుడు విన్నవిస్తాడు. తర్వాత రెండవ రాక్షసుడు బాధతో, ఓ విప్రోత్తమ, నేను నా తల్లిదండ్రుల్ని దూషించాను, భోజనం పెట్టక స్వార్థజీవిగా మారాను, నరకయాతనల్ని అనుభవించాను, ఇక్కడికి వచ్చాను అంటాడు. తదుపరి మూడవ రాక్షసుడు కూడా, ఓ సదాచార సంపన్నుడా, నేను గత జన్మల్లో దేవాలయ పూజారిని, విష్ణు సేవను మరిచాను, అవమానపరిచాను, దేవద్రవ్యాలను వేశ్యలకు అందించాను, అందుకే నేను ఈ జన్మలో రాక్షసున్నయ్యాను అంటూ క్షోభిస్తారు. అలా పశ్చాత్తాపపడుతున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులకు అభయమిస్తాడు విప్రోత్తముడు. బ్రహ్మరాక్షసులారా, భయపడకండి, నాతో కలిసి కార్తీక స్నానానికి రండి, మీ సమస్త దోషాలు నశించిపోతాయి అని చెప్పి బ్రహ్మరాక్షసుల నిమిత్తమై సంకల్పం చేసి తాను స్వయంగా ముందు స్నానం చేసి పిమ్మట ఆ బ్రహ్మరాక్షసుల చేత కూడా స్నానం చేయిస్తాడు ఆ విప్రోత్తముడు. అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహం కరిష్యే అనే సంకల్పంతో విధి విధానంగా స్నానం చేసి తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారబోయగా వారు విగత దోషులు, దివ్యవేషులు అయి తక్షణమే వైకుంఠానికి పయనమవుతారు. విదేహరాజా, అజ్ఞానం వలన కాని, మోహ ప్రలోభాల వలన కాని, ఏ కారణం చేతనైనా కాని కార్తీక మాస సూర్యోదయ కాలాన కావేరి నదిలో స్నానమాచరించి శివకేశవులను పూజించిన వాళ్లకు నిస్సందేహంగా 10,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. ఈ కార్తీక వ్రతం ఆచరించడం వలన నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనేలేదు. అందువల్ల వ్రత ధర్మాలను, తత్ఫలాలను చెబుతాను విను. కార్తీక మాసపు సాయంకాల సమయంలో శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలమొస్తుంది. సమస్త పాపాలు అంతరిస్తాయి. ఎవరైతే కార్తీకంలో శివాలయంలో ఆవునేతితో కాని, నువ్వుల నూనెతో కాని, ఇప్ప నారింజ నూనెలతో కాని దీప సమర్పణ చేస్తారో వారు ధర్మవేత్తలవుతారు. కనీసం మనస్ఫూర్తిగా కాకున్నా నలుగురి మెప్పు కోసం చేసిన దీపం పెట్టిన శివప్రియులవుతారు. అర్థమైంది గురువర్య. కార్తీక మాసం భక్తికి మాసం, పాపనాశనానికి మార్గం, ధన్యోస్మి అంటూ జనకుడు వశిష్ఠునికి ప్రణమిల్లుతాడు. ఇది కార్తీక మహాపురాణం. కార్తీక స్నాన మహాత్మ్యం, తత్వనిష్ఠుని కరుణతో బ్రహ్మరాక్షసులకు మోక్షం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: కార్తీక మాసం మనిషి అంతరంగాన్ని పరిశుద్ధం చేసే ఆధ్యాత్మిక క్రమశిక్షణ మాసమని. స్నానం శరీర శుద్ధికి, దానం మనోశుద్ధికి, దీపారాధనం ఆత్మశుద్ధికని. పాపి అయినా పశ్చాత్తాపంతో మారగలడని, అదే ఈ తత్వనిష్ఠుని గాథని. ప్రతి నిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా. కొనసాగుతూనే ఉండండి